పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు ఎలా ఉన్నారండి? ఫైన్ అమ్మా, మీరు? బాగున్నానండి. గవర్నమెంట్ జాబ్ కోసం చాలా మంది అడుగుతూ ఉంటారు మురళి గారు. మా జాతకం ప్రకారం లేకపోతే మా రాశి ప్రకారం, నక్షత్ర ప్రకారం మాకు అవకాశం ఉందా అండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. కొంతమందికి అసలు ప్రయత్నించకుండానే ఏదో అలవోకగా అలా ట్రై చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందంటే చాలా ఈజీ. కొంతమందికి ఎంత ట్రై చేసినా ఏజ్ అయిపోతుందని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, గవర్నమెంట్ జాబ్ రాదు. అసలు ఇంతకీ ఎవరికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈ 12 రాసుల్లో ఏ రాసుల వాళ్ళకి ఖచ్చితంగా గన్ షాట్గా చెప్పచ్చు, ఎస్ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మీరు కొంచెం ట్రై చేయండి అని ఏ రాసుల వాళ్ళకి చెప్తారు మురళి గారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, వ్యక్తిగత జాతక రీత్యా వారికి నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని కావచ్చును. అదేవిధంగా వారి జన్మ జాతకంలో సూర్యుని యొక్క బలము ఎవరికైతే అత్యంత అద్భుతంగా ఉంటుందో, శనేశ్వరుని యొక్క బలము అత్యంత అద్భుతంగా ఉంటుందో, వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ డబ్బులను తినేటువంటి యోగం ఉంటుంది. శని కూడానా? శనేశ్వరుడు ఖచ్చితంగా. సో ఉదాహరణకు 4వ భావం కానివ్వండి, 2వ భావం కానివ్వండి, లేదా 9వ భావం కానివ్వండి, 11వ భావంలో కానివ్వండి, వారి జన్మ చార్ట్లో ఉంటే కనుక సూర్యుడు కానీ శనేశ్వరుడు కానీ ఖచ్చితంగా 6వ భావం ఆల్సో శ్రమ. ఇప్పుడు అది పోలీస్ రిలేటెడ్. కుజుడు సూర్యుడు ఈ 2 గ్రహాలు 6వ భావంలో ఉన్న ఎడల సేవ, ఇప్పుడు వారికి శాలరీ వస్తుంది, బట్ వారైతే సేవ అనేటువంటిది చేసేటువంటి ఆ యొక్క ఎనర్జీ అక్కడ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాస్తవానికి వ్యక్తిగత జాతక రీత్యా మాత్రమే అది 100కు 200% మనం చెప్పవచ్చు. మొన్న ఈ మధ్యలో పాపం ఒక అమ్మాయి 2016 నుండి అంటే వారి జన్మచార్ట్ చూడగానే, అమ్మ మీరు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగము ట్రై చేస్తున్నారా పలానా ఇయర్ నుండి అన్న. అవును గురుగారు, నేనేమో 2017 లైక్ అని చెప్పన్న. అవును గురుగారు, అంతే 16-15 నుంచి నేను ట్రై చేస్తున్నాను అని చెప్పనింది. సో తప్పకుండా 2027 మ్యాక్సిమం ఆగస్టు లోపు, ఈ 2026 ఆగస్టు నుండి 2027 ఆగస్టు లోపు మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి యోగం అయితే ఉన్నది అని చెప్పడం జరిగింది. సో ఎంతో సంతోషపడింది ఆమె. వాస్తవానికి 2020-21 నుండి ఉన్నటువంటి ఈ సమాజం వేరు, 2020-21 ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఈ రాశి ఆ రాశి అనేటువంటిది ఏదీ లేదు. ఎవ్రీథింగ్ 12 రాశుల వారికి సంబంధించి కూడా 2021-22 నుండి మొత్తం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు అందరూ. 5 సంవత్సరాలు లేకపోతే వాళ్ళ వయసును బట్టి, ఒకవేళ ఒక 40 సంవత్సరాలు ఉంటే ఒక 15 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. 50 సంవత్సరాలు ఉంటే ఒక 25 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. అది ఏ రకంగా? మనీ పరంగా. సో ఈ అసలు 2021-22 నుండి అసలు ప్రజెంట్ అసలు చాలా ఒక మనిషి బ్రతకాలి అనుకున్న ఎక్స్పెండిచర్ అధికంగా పెరిగిపోయింది. సాలరీస్ సరిపోలేని పరిస్థితులు, ఉద్యోగాలు పోగొట్టుకోవడాలు, అసలు ఈ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా చాలా తక్కువ. మొన్న ఆర్టీసీలో ఉద్యోగాలు పడితే ఎన్నో పోస్టులు పడితే అందులో ఎవరు సరిగ్గా సెలెక్ట్ కాలే. ఇంకా 400 చిల్లరనో 300 చిల్లరనో ఇంకా పోస్టులు ఉన్నవి అని చెప్పి వాళ్ళు పెట్టారు. అంటే లేజినెస్ అయిపోయారా వీరు, లేకపోతే అసలు జాబ్ చేయొద్దు అనుకుంటున్నారా? అదే చెప్తున్నా కదమ్మా. అసలు ఎందుకో ఈ 2022 నుంచి ఈ కంప్లీట్ డల్ అయిపోయింది అంత వ్యవస్థ. మనీ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా కూడా 27 జూన్ జూలై తర్వాత నుండి ఖచ్చితంగా ఎట్లా ఏ గ్రహస్థితి ఉంటది. గురుడు మార్పు అనే, అసలు 27 అని కూడా కాదు, సూర్యుని ఇంటి నుండి గురువు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, సో డెఫినెట్ గా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది అందరిలో.
ఇప్పుడు ఈ గ్రహానికి బాగుంది, ఆ గ్రహానికి బాగుంది, మిథునం వారికి ఎక్సలెంట్గా ఉంది అంటే నేను ఒకటే చెప్తున్నా, బాగాలేదు. గురుగారు అనంతపూర్ నుంచి 4 కార్లు వేసుకొని వచ్చారు, ప్రామిస్ చెప్తున్నా. మిథునం వాళ్ళు అందులో సగం మంది ఉన్నారు. ఉద్యోగం లేదా? ఈ మిథున రాశి వారు అందరూ బాగుందని చెప్పారు, మీరు ఒక్కరే కరెక్ట్గా చెప్పారు అని చెప్పి వచ్చిన వారు. లైక్ సో నేనేం చెప్తున్నానంటే, సరే ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. అది నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్లారిటీ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే గవర్నమెంట్ జాబ్ ముఖ్యంగా ఎవరికి యోగిస్తుంది అనేటువంటి దాని మీద మనం మాట్లాడేటువంటి సందర్భాలలో ఈ 12 రాసులలో ముఖ్యంగా మకర రాశి వారికి అత్యధికమైనటువంటి యోగం ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ పోస్ట్ ఆఫీస్ కావచ్చును, లేదా రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చును, లైక్ మనకు దీన్ని ఏమంటారు, ఈ జిహెచ్ఎంసీలో ఇంకా వేరే క్యాడర్, సో దానికి సంబంధించింది అయినా కావచ్చును. అదేవిధంగా ఇలాంటిది. నెక్స్ట్ వృషభ రాశి వారికి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్, వృషభ రాశి వారికి. ఇక మిథునం వారికి చాలా తక్కువ. మిథునం అంటేనే బిజినెస్ రిలేటెడ్, ఇక అది వేరు వారి యొక్క పరిస్థితి. నెక్స్ట్ చూసుకుంటే తులారాశి వారికి కూడా ఎక్కువనే ఉంటుంది సెంట్రల్ రిలేటెడ్. కుంభరాశి వారికి కూడా సెంట్రల్ రిలేటెడ్ బాగుంటుంది. ఇక మేషరాశి వారికి స్టేట్ రిలేటెడ్ పర్వాలేదు. ఇక కర్కాటక రాశి వారికి కూడా కొంత పర్వాలేదు, అది ఏది స్టేట్ సెంట్రల్ కాకుండా. ఇక నెక్స్ట్ సింహరాశి వారికి కూడా స్టేట్ రిలేటెడే. ఇక ధనస్సు మీనరాశి వారికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా చాలా తక్కువ ఛాన్సే ఉంటుంది. సో ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ట్రై చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుండి మాకు రావట్లేదు అనుకుంటే, తప్పకుండా ఒకసారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయి, మరి ఆ గ్రహము ఎన్ని డిగ్రీస్లో పడింది, అది ఏ నక్షత్రంలో ఉంది. సో మనకు ఇప్పుడు రేపు చూసుకున్నట్టయితే గురుడు బుధుని నక్షత్రానికి వెళ్తున్నాడు రాబోయే రోజులలో. సో దానివల్ల చాలా మంచి అడ్వాంటేజ్ 12 రాశుల వరకు ఉండబోతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా చూసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుంది. రైట్. మరి గవర్నమెంట్ జాబ్ కోసం మేము మీరు చెప్పిన రాసుల్లోనే ఉన్నాము, ఏదైనా పరిహారాలు చేసుకుంటే మాకు ఉపయోగపడుతుందని అంటే ఏం చెప్తారు? అరుణ పారాయణం కావచ్చును, లేదా ఆదిత్య హృదయం. అమ్మ ఇప్పుడు 1,00,000కు రూపాయి తక్కువైనా కూడా దాన్ని 1,00,000 అనరు ఖచ్చితంగా. 99,999 కనుక యోగం ఉన్నది అన్నప్పుడు చేయించుకోండి. మొన్న ఒకరు క్యాన్సర్ రిలేటెడ్ పాపం చిన్న పాప 1998 ఇక్కడ గొంతులో లైక్ ఏదో మన థైరాయిడ్ ఉంటే అది క్యాన్సర్ గడ్డ అని చెప్పి అంటే తీసేసారట. సో అరుణపారాయణము చేయించడం జరిగింది. ధర్మంగా జెన్యూన్గా 9ంటికి ప్రారంభమైతే 2:30 అయింది అయిపోయే వరకు మధ్యాహ్నం. టైం పడుతుంది అంటే 72 నమస్కారాలు చేయాలి. 2:30 అయింది. సో నాకే ఇక అసలు అబ్బా అనిపించింది. కనుక ఉంటవి చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది. జాతకం చూపించుకుంటే తెలుస్తుంది కరెక్ట్గా ఏం చెయ్యాలి అనేది. అంతేనా మీరు అనేది? అంతే. ఏదైనా మంత్ర పారాయణం ఉన్నది జపం చేసుకోవడం ద్వారా, ఇప్పుడు మొన్న ఒకరు 41 రోజులు పారాయణం చేయమని చెప్పన్నాను. 41 రోజుల తర్వాత బాలకృష్ణ అనే వ్యక్తి పాత జాబే మళ్ళీ వచ్చిందని మెసేజ్ చేశాడు. పాత జాబే మళ్ళీ వచ్చిందని మెసేజ్ కూడా చేయడం జరిగింది. రైట్. అట్లా యోగాన్ని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, చాలా అద్భుతంగా తెలియజేస్తారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి కళలాగా ఉంటుంది, కొంతమందికి తీరని కళలాగా కూడా ఉంటుంది. సో మనకు అది ఉందా లేదా మన దాన్ని బట్టి, అంటే మన జాతకాన్ని బట్టి అనేది మనం ఒక క్లారిటీకి వచ్చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఈజీగా ఉంటుంది, లైఫ్ని బెటర్గా లీడ్ చేయడం. ఇప్పుడు అది అవసరం లేదు, ప్రైవేట్ సెక్టర్ వెళ్ళమంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, టైం వేస్ట్ కాకుండా సెటిల్ అవుతారు త్వరగా. చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ్.